దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించకపోతే భక్తులకు వెలితిగా ఉంటుంది. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రసాద్ పథకం అమలు తీరు అలాగే ఉంది. సింహాచలం, అన్నవరం దేవస్థానాల అభివృద్ధి పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం అసౌకర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం భక్తుల పాలిట శాపంగా మారింది. ప్రసాద్ పథకంలో భాగంగా 2022 డిసెంబర్లో సింహాచలం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు కేటాయించింది. వాటితో 2023లో 10కి పైగా అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ఒప్పందం ప్రకారం 18 నెలల్లో పూర్తి చేయాలి. ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయినా కేవలం 75% పనులే పూర్తయ్యాయి. 2025 ఏప్రిల్లో నిర్మాణంలో ఉన్న గోడ కూలినప్పుడు గుత్తేదారును తొలగించారు. పనుల్లో జాప్యానికి ఇదే ప్రధాన కారణమైంది. పెండింగ్ పనులకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త టెండర్లు పిలిచింది. మధ్యలో నిలిచిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దేవస్థానం ప్రాంగణంలో ఇప్పటికే పూర్తి చేసిన కొన్ని నిర్మాణాలు నిర్వహణా లోపంతో నిరుపయోగంగా ఉన్నాయి. కొండపై పర్యాటక సమాచార కేంద్రం సిద్ధమైన వినియోగించకుండా పాడుపెడుతున్నారు. యాంపీ థియేటర్ నిర్మించారే గాని ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఫలితంగా పిచ్చి చెట్లు మొలుస్తున్నాయి. సింహాచలానికి కేంద్రం ఇప్పటి వరకు 27 కోట్లు విడుదల చేయగా మరో 27 కోట్లు రావాల్సి ఉంది. పెండింగ్ పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. కార్యనిర్వహణల అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులు గాని, సిబ్బందులు గాని వాళ్ళ మధ్యన సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల 18 నెలలు పూర్తయినా కూడా ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ప్రసాదం స్కీమ్ ద్వారా విడుదలైనటువంటి సుమారు 27 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి వచ్చినటువంటి యొక్క ధనాన్ని సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటి వరకు కూడా ఇంకా 10 కోట్ల రూపాయలు బాకీ ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో గుత్తేదారులు వాళ్ళకి ఇంకా ఈ యొక్క బాకీ ఉంది అని చెప్పేసి పలు అనుమానాలు అయితే ఉన్నాయి. దీన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కోనేరు కానీ, మెట్ల మార్గం కానీ, పైనటువంటి వసతి గృహాలు కానీ, స్వామివారి యొక్క ఎల్ఈడికి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల యొక్క నిర్మాణంలో కానీ పలు ఎన్నో అంశాలపై దీన్ని డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి ఆవశ్యకత ఉంది. ఘాట్ రోడ్ ఏదన్నారు, ఆ ఘాట్ రోడ్డు కూడా పూర్తి సమయంగా పనులు జరగట్లేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. మా గతంలో రిలీజ్ చేశారు, ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా దాన్ని వెనక్కి పంపించిన పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ఈ రోజుకైనా ప్రసాదం స్కీమ్ని జాగ్రత్తగా ఓడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇక అన్నవరం దేవస్థానంలో ప్రసాద పథకం అమలు పూర్తిగా గాడి తప్పింది. 2024 డిసెంబర్లో కేంద్రం 25 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 13.5 కోట్లు విడుదల కూడా చేసింది. కానీ నిధులు మంజూరైన ఏడాది వరకు పనులే మొదలు కాలేదు. సింహాచలంలో గోడ కోలటం, ఆ గుత్తేదారే అన్నవరం పనులు దక్కించుకోవడంతో అధికారులు టెండర్లు రద్దు చేశారు. రెండోసారి టెండర్ పిలిచి గుత్తేదారును ఎంపిక చేశారు. ఎట్టకేలకు 2025 సెప్టెంబర్లో పనులు మొదలయ్యాయి. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ వంటివి నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని డిలే అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సింహాచలంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో 2 చోట్ల ఒకే కాంట్రాక్ట్ రావడం చేత ఆ వర్క్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా టెండర్ ప్రాసెస్ లోకి వెళ్ళి మళ్ళీ టెండర్ చేసి మొన్న ఆగస్టులోనే టెండర్స్ ఫైనలైజ్ అయినాయి. ఈ ఫైనలైజ్ అయిన తర్వాత కొన్ని డివియేషన్స్, కొన్ని దేవాలయానికి అన్నదానానికి సరిపడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మేము టూరిజం వాళ్ళు కలిసి కూర్చొని ఇప్పుడు దాకా మూడు సార్లు సమావేశం అయ్యి ఫైనలైజ్ అయ్యి వర్క్ స్పీడ్ పరిగెట్టించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేస్తే రాష్ట్రంలో టెంపుల్ టూరిజం జోరందుకునే అవకాశం ఉంది.